ఆయన ప్రార్థన నేర్పేటప్పుడు, శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు పరలోకమున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుము, ఏమండి మా పాపములను క్షమించుము, ఒక శోధనలో తేటము, కీడు నుంచి తప్పించుమని ప్రార్థన చేస్తాను. వీటిలో ఒక ప్రాముఖ్యమైన మాటని ఈరోజు నేను మీకు చెప్పాలని ప్రార్థన తెలియజేస్తున్నాను. ఏంటి అంటే లోకాసు వార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. చాలు. ఈ మాటని మనము విన్నాం. ఇక్కడ రెండు మాటల గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. అక్కడ రాసిన మాట ఏంటంటే మాకు కావలసిన ఆహారము దినదినము మాకు దయచేయము. రెండోది, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించము. ఇది రెండోది. ఒకటి అనుదినము ఆహారము అని ఇక్కడ రాయబడింది. ఇది వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే ఈ ఆహారం గురించి భౌతికమైన ఆహారము అనుకుంటాం. భౌతికమైన ఆహారం అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రతిరోజు తినేటువంటి ఆహారం. కానీ ఈ ప్రభు బలలో తినే ఆహారము రోజు తినేది కాదు. అదేనండి. ఇంకోటి ఏంటంటే రోజు కూడా తినవచ్చు. ప్రభు శరీరము, ప్రభు రక్తము ప్రతిరోజు కూడా తినవచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రభు శరీరము, ప్రభు రక్తం అనేది ఏమండి బైబిల్లో రాశారు. పౌలు శీలలు, పేతురు వీళ్ళందరూ ఏమండి ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళి, జాగ్రత్త విన్నారండి, ఇంటింటికంటే అందరిలోకి వెళ్ళి ప్రతిరోజు రొట్టెలు ఇచ్చేవాళ్ళు అని కూడా బైబిల్లో రాయబడి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట రాయబడింది. వీరు అపోస్తులను బోధయందును సహవాసమందును రొట్టెలు విరుచుటయందును ప్రార్థన చేయయందును ఎడతెగక ఉండేది. అంటే ఎడతెగక ప్రతిరోజు రాదు. మీకు అర్థం అవ్వాలంటే పైన 46వ వచనంలో మీరు చదవండి ఒకసారి. మరియు వారి ఏక మనస్సులే ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూర్చొచ్చు, ఇంటింట రొట్టె విచ్చుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైంది. చూడండి, ఇక్కడ ఈ మాటలో ఇంకా బాగా అర్థమైంది. ఈ మాటలు ఇంకా మనం చెప్పాలంటే ఇంకా మనకి బాగా అర్థమైన మాట ఇది. చూడండి, దేవాలయంలో ప్రతి దినము కూడా వారు ఏం చేస్తున్నారు? దేవాలయంలో తప్పక కూడుకుంటారు. తప్పకండి దాని అర్థం ఏంటి? ఒక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. ఎవరు వీళ్ళు? ఆదిమ సంఘము. ఎవరండి వీళ్ళు? ఆదిమ సంఘం అంటే ఆది కాలంలో, అంటే మొట్టమొదట క్రైస్తవులు. ఈ రోజున క్రైస్తవుల్లో ఈ కట్టుబాటు, ఈ నియమం, ఈ క్రమం ఉందా? అనుదినము దేవాలయంలో కూడుకునేటువంటి క్రమం ఉందా? ఉందండి? తప్ప ఉందా? నేను పోయిన నెలలో మీకు ఒక ప్రకటన చేశాను. ప్రతి బలారాధనకి 3 రోజులు ఉపవాస ప్రార్థన, శుక్ర శని ఆదివారాలు ఉపవాస ప్రార్థన అని. సరే, కొంతమంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా మందిరంలోకి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన. ఎందుకు చేయాలి ప్రార్థన? తప్పక కూడుకోవాలి. పశ్చాత్తాపడ బలారాధనకి మనము విజ్ఞాపన చేయాలి. పశ్చాత్తాపం అంటే ఈ నెలంతట్లో మనము పాపడి ఉంటాం, తిట్టుకొని ఉంటాం. ఎందుకంటే కుటుంబం కదా. మనం తిట్టుకోరా? తప్పండి, ఎవరు తిట్టుకోరు? పాపడతాం అంటే పాపడినప్పుడు నోరు దాని తర్వాత చేయి దాని తర్వాత చెప్పండి, వేసుకున్న 3 జారిపోతాయి. కొంతమందికి ఏమండి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను పొరపాటుగా చెప్పట్లేదు, మన కుటుంబాల్లో జరిగేటువంటి పద్ధతులు ఉంది కాబట్టి. మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది అంటే
యుద్ధాలు పోరాటాలు ఉంటాయి. కుటుంబం కాబట్టి ఉంటాయి. భార్య భర్త పిల్లలు కాబట్టి ఒకసారి భర్త మాట వినరు, ఒకసారి భార్య మాట వినరు, ఒకసారి పిల్లల మాట వినరు. ఏమండి, ఒకసారి మనందరూ బాగుంటే పక్కన వాళ్ళని కూడా తాగాల్సి వస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దిద్దుబాటు చేసుకునేటువంటి సమయం 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఈ రోజు అంటే ప్రత్యేకంగా మనము ఉపవాసాలు వచ్చేస్తాం ఈరోజు కదా. ఈరోజు అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు. వాసన చెప్పాలంటే ఆ టైంలో మనకి ఇది పనులు మారుతుంది. ఎందుకంటే అల్లారాదు. నేను బియ్యాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాను. కాబట్టి మా అక్కకి నేను ఫోన్ చేశాను. అక్క అంటే మా బాబాయ్ సొంత మా బాబాయ్. ఇద్దరు భార్య భర్తలు రక్షణ పొందారు. వారికి నేను ఫోన్ చేసి ఫలానా అంటే ఆ పెళ్లి కూడా శనివారం వచ్చింది. అక్కడ మొన్న మార్చి నెల 1వ తారీఖు శనివారం వచ్చింది పెళ్లి. 1వ తారీఖు 5వ తారీఖు శనివారం వచ్చింది. అయితే శనివారం రోజు పెళ్లి వచ్చింది. నేను ఫోన్ చేసి అక్క మీరు ఎక్కడో దూరంలో ఉన్నారు, వీళ్ళు రావడానికి పిల్లలకు తెలియదు కదా, ఫోన్ చేశారు. మీరు శనివారం ఇట్లాగా పెళ్లి వచ్చినట్టు. ఏ శనివారం? మొదటి శనివారం ఇక్కడ 1వ తారీఖు పెళ్లి వచ్చింది. వెంటనే ఫోన్లో ఏం చెప్పి తెలుసా, తమ్ముడు నేను ఏమనుకోబాకు, క్షమించండి, మేము ఇంటి దగ్గర లేవు, ఎక్కడున్నాను? మందిరంలో ఉన్నాను. మందిరానికి మీ ఇంటికి దూరం అన్నా. మా ఊర్లో కాదు, మా ఊరికి మందిరానికి దాదాపు 11 కిలోమీటర్ల దూరం. అప్పటికే వాళ్ళు 7 రోజులు ఆ సంఘంలో 7 రోజులు దిద్దుబాటు చేసుకుంటారు. కుటుంబాలు అక్కడే ఉంటాయి. భార్య భర్తలు వెళ్ళారు, అక్కడే ఉన్నారు. అప్పటికి వాళ్ళు 5 రోజులు 6 రోజులు అయింది. రేపు బలారాక బయటికి మేము రానే పెళ్లి లేదు, ఏమి సొంత అక్కే చెల్లెలు కొడుకు. సార్ ఆలోచన చేద్దాం మనం. ప్రియమైన దేవుని గారా, దిద్దుబాటు చేసుకోవడానికి ఇంకా చాలా మందికి భక్తిలో ఉన్నటువంటి శక్తి చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే బైబిల్ మనము నమ్మినప్పుడు బైబిల్ ఉన్న సంగతులు మనం ముందు మనం పాటించదు తర్వాత సంగతి. బైబిల్లో ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మనం ఇక్కడ ఏం చదువుకున్నాం? 42వ వచనంలో మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయడను ఎడతెగక ఉన్నారు. అంటే నిత్యము ఇంకా వాడు ప్రార్థన సహవాసం. పని చేసుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పని లేనోడు కాదు, ఉద్యోగాలు లేనోడు కాదు, వ్యాపారం లేనోడు కాదు. వాడు ఆ పనులు చేసుకున్నారు. మళ్ళా సాయంత్రం ఆయనకి తప్పకుండా దేవాలయంలో కూడుకుంటున్నారు. ఏమండి, మనం ఏం చేస్తాం? అప్పుడు మన పనికి వెళ్ళి అనుకోండి, పనికి వెళ్ళి వచ్చాం కదండి, అలసటగా ఉందండి, కష్టంగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి, రాలేకపోతున్నామండి. ఈ మనుషుల కోసం రావాల్సిన అవసరం లేదు, పాస్టర్ గారి కోసం రావాల్సిన అవసరమే లేదు. ఎవరి కోసం రావాలంటే మనం పరలోక రాజ్యంలో చేరాలంటే చాలా ప్రాముఖ్యమైన నియమాలు పాటించాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ 46వ వచనంలో చూడండి, మరి వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారంట. ఒకళ్ళొక్కడు భేదాలుగా మాట్లాడుకోవడం సంఘంలో ఉండకూడదు. అదేంటండి, హెచ్చించుకున్నట్టుగా లేదా కించమర్చినట్టుగా మాట్లాడుకోవటం, ఒకళ్ళొకళ్ళు ఎత్తుగొడుగులు మాట్లాడుకోవటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవటం, ఇది దేవునికి విరోధమైన జీవితం. అక్కడ రాశాడు వాళ్ళు ఏక మనస్సులే అంటే అందరి మనస్సు ఒకలాగే ఉంటుందంట. ఇప్పుడు పాస్టర్ గారు అడుగుతారమ్మా, ఇదిగో నువ్వు ఇలాగా ఈ పని చేస్తావంటే చేస్తానే, అమ్మా నువ్వు ఈ పని చేస్తా చేస్తానే, ఇంతే. ఇదే మనసు. ఏమండి, శావుకునితో ఏకీభవించే మనసు ఏక మనసు. ఒక విశ్వాసితో ఏక మనసు, ఇంకొక విశ్వాసితో ఏమండి కలిసిపోయే మనసు. ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఇంట్లో 2 భార్య భర్తలు మనసు కలవకపోతే వాడు ఆ కుటుంబంలో హ్యాపీగా ఉంటారా? అక్కడ ఉంటారా? భార్య భర్తలే హ్యాపీగా ఉంటారు, మనసు కలవకపోతే. అలాంటి ప్రియమైన దేవుని గారా, ఏదో మనం ఒక్కొక్క కుటుంబాలు ఇక్కడికి వచ్చున్నాం. ఒక్కొక్క కుటుంబం వేరు కుటుంబాలు. నీ ఇంటి పేరు నాది కాదు, నా ఇంటి పేరు నీది కాదు, అవును కదండి. వేరు కుటుంబాలు కాబట్టి అందరి మనసులు కలవాలి.
అందరు మనుషులు కావాలి. ఎలా సాధ్యం ఇది? ప్రేమ దేవులారా, వాస్తవం చెప్తున్నాను, యేసు ప్రభుకి అయితే సాధ్యం. యేసు ప్రభుని కనుక మనం నమ్మి ఉంటే ఏక మనస్సు, అందరికీ ఏక మనస్సు ఉండాలి. ప్రేమ దేవులారా, ఈ రోజున వచ్చే కొట్లాట్లు ఏంటి తెలుసు? సంఘంలో కుటుంబాల సంగతి నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పండి. సంఘాల్లో కొట్లాటలు ఉంటుంది. ప్రేమ దేవులారా, ఏమండి సంఘాల్లో కొట్లాట అంటే ఏంటి తెలుసా? ఏమండి నా మాట సాగలేదని ఒకళ్ళు, నేను చెప్పింది వెళ్ళలేదని ఒకళ్ళు, లేదా నేను చెప్పింది పాటించలేదని ఒకళ్ళు. అసలు ఏం చెప్తే పాస్టర్ గారు ఎన్నంటే వినడం. ఏమండి ఇది సంఘంలో సాతాను పెట్టేటువంటి చిక్కులే తప్ప నిజంగా ఏక మనసు మనకి రాని. ఏక మనసు అంటే ఏంటంటే అందరు మనస్సులు కలిసిపోవాలన్న. ఇక్కడ వేరు వేరు మనకు కావచ్చు, ఏమండి ఇక్కడ వేరే వేరే కుటుంబం కావచ్చు, ఏమండి మన తల్లి వేరు మన తండ్రి వేరు, లేదా నీ తల్లి వేరు నీ తండ్రి వేరు, నీ భర్త వేరు నీ భార్య వేరు. ఓకే, మనందరం ఎక్కడికి వచ్చామంటే మన తండ్రి అయిన దేవుని మనము దిగిపోవచ్చు. ఇక్కడ అందరం కూడా సమానమై ఉన్నాం. అందరం కూడా ఏమైనా ఇక్కడ హెచ్చింపు అనేది ఏమండి మనకు ఉండకూడదు. తగ్గించేటువంటి కించపరిచేటువంటి ఏమండి ఆ పద్ధతి మన దగ్గర ఉండకూడదు. వాళ్ళందరంట ఏక మనస్కులే ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొలుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని గారా, అందరి దయ, అందరి వలన అందరూ వచ్చి అందరి దయ మన మీద ఉండాలి. అందరి దయ మన మీద ఉండాలి. ప్రియమైన దేవుని మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏమండి నమ్మేవాళ్ళు ఎంతమంది, నమ్మనోడు ఎంతమంది గమనించారండి? మనం నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోడు కూడా. చెప్పండి, అందరూ నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోడు కూడా. నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోడు ఉంటారు. నమ్మేవాళ్ళ కంటే నమ్మనోళ్ళే ఎక్కువగా. మరి వాళ్ళు నమ్మించాలి ఎట్లాగా? ఏమండి ఇప్పుడు మనం పోయి దేవుని నమ్మనోళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లాడితే మనం నమ్ముతారండి? లేదా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏదైనా లోకపు వార్తలు చెప్తుంటే మనం వింటే ఏమండి నేను ఏ చెప్తే అన్ని వింటారండి, నేను ప్రార్థన చేసేవాళ్ళండి. అవును కదా? ఏక మనసు, ప్రార్థన మనసు మనం ఉండాలి. ప్రియమైన దేవునిలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ మన మూల వాక్యంలోకి వెళ్తే అక్కడ ఏమైనా రాబడింది? మాకు కావాల్సిన ఆహారము అనుదినము మాకు దయచేయము. ఇది భూ సంబంధమైన ఆహారం గురించే కాదు రాసింది. ప్రభు శరీరము, ప్రభు రక్తము. కాబట్టి ప్రభు శరీరము, ప్రభు రక్తం గురించి దాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా అందరి ఆహారం దయచేట ఆహారం రోజు తింటాం కదా. రోజు తింటాం కాదు, రోజు 3 సార్లు తింటాం. కాబట్టి ఆదివారం 4 సార్లు. ఎందుకంటే ఆదివారం చెప్పండి, ఆదివారం స్పెషల్ ఉంటుంది. ప్రియమైన దేవుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అందరము కూడా అనుదినము ఆహారము భుజించాల్సిన. రోజు కనుక మీరు ఆనందం, నిన్న ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పిల్ల తండ్రి, అమ్మాయి తండ్రి ఏమండి అన్నం కూడా లేకుండా సాయంత్రం 4 నాతో పాటు కూర్చొని టిఫిన్ లేదు, ఏమి టిఫిన్ లేదు, ఏమి తిరుగుతున్నాడు, ఆ పని చేసి ఒక్కడు కూడా సార్ మళ్ళీ 5 అన్నది వస్తుంది, ఒక్కడు కూడా సహకరించు అడు తిరుగుతున్నాడు. ఏ పని ఏమండి చిన్నది కొట్టుకాడికి వెళ్ళి చిన్న వస్తుందా దేవుని అందరూ ఇంట్లో పిల్లలు అంటారు అన్నం దీని మొహం అన్నం దీని మొక్క పిల్లలు చిన్న పిల్లలు పెళ్లి అర్థమై అన్నీ కూడా నాన్న అమ్మ బతులు ఆడుతున్నాను. అప్పుడు అన్నం లేకపోతే అవునండి ఎంత భయంకరంగా ఉంటుంది మొహం దిగ్బాతు. ఏమండి రోజు ఇంత ప్రాణ మొహం కూడా రొట్టెలండి నష్టం పెడుతుంది రోజు అన్నం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు అడగండి అనుదినము అనుదినము. కాబట్టి అంటే అది భౌతికమైన ఆహారమే కాదు. మనకి భౌతికమైన ఆహారం అంటే మన రోజు భుజించే ఆహారము ప్రతి దినము మనకు అవసరమే. కానీ ప్రియమైన దేవుడా, యేసు ప్రభు శరీరం కూడా మనకు అవసరమే.
ప్రతి దినము అక్కడ రాయబడింది, ఇంటింట ప్రతి ఇంటకు ఏమంటే ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకున్నారు, మళ్ళా ఇంటింటికి వెళ్ళి రొట్టె ఇస్తున్నారు, రొట్టె భుజిస్తున్నారు. అనుదినం అని రాశారు అక్కడ. ఉంది కదండి, నా బైబిల్లో మీ బైబిల్లో కూడా ఉంది, అందరి బైబిల్లో ఉంది కదా. అనుదినము అనుదినము ఏమైనా దేనిమిటారా అనుదినము కూడా మనము ప్రభుకి అంటే దగ్గరగా ఉండాలన్నా. అనుదినము కూడా ప్రభు శరీరం అంటే ఏ ఒక్కరోజు మిస్ అయినా ఆ ఒక్కరోజు మనము దేవునికి దూరంగా ఉంటాము. కొంతమంది నెలల తరబడి ప్రభు శరీరానికి దూరంగా ఉంటారు. ఏమండి మరి ఎన్ని ప్రభు శరీరం కంటే మనం దేవునికి దూరంగా ఉంటున్నామా? అందుకని మనం అందరూ కూడా ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకోవాలి. అది సాధ్యం కావట్లేదు కాబట్టి ఏమండి కొన్ని వారాలు, బుధవారం విజ్ఞాపన కూడికండి, మరి శనివారం శుక్రవారం ఉపవాస ప్రార్థన అండి, శనివారము ఏమండి కుటుంబాల వరకు రక్షణ కొరకు ప్రార్థన అండి, ఇలాగ సంఘం కొరకు ప్రార్థన అండి, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, ఉద్యోగాల కొరకు ప్రార్థన, చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థన. ఎన్ని మిస్ అవుతున్నాం మనం చెప్పండి. ఇవన్నీ దేవుడు మనకి రక్షణ పొందిన వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్తారు కదా, తెలుసా? పెళ్ళైందమ్మా ఇదివరకు లాగా కాదు. ప్రేమైన దేవుని బిడ్డ, తల్లి పిల్లకి పెళ్లి చేసి అత్తగారిని పంపించింది. అత్తగారిని పంపిస్తే సంవత్సరం తర్వాత కూతురు ఫోన్ చేసి, అమ్మా నాకు వద్దండి పెళ్లి చేసావమ్మా, పొద్దున్నే లేవాల్సి వస్తుందమ్మా, వాళ్ళకి అన్నం కూర ఉండి టిఫిన్ పెట్టి లాస్ట్ తినేటప్పటికి అమ్మా 11 అయిపోతుందమ్మా, నేను చేయలేకపోతున్నానమ్మా. తల్లి అంటుంది కదా, నీ తిక్కి అట్టనగాలో ఇంట్లో నేర్చుకోలే పని చేయాలంటే ఏ బాధ్యత లేకుండా 10ంటికి లేచి తినేదానివి. పెళ్ళైతే ఊరుకుంటారా? కుదురుతుందా? అంటే పెళ్ళైతే ఏం జరిగింది? ఇప్పుడు బాధ్యతలు పెరిగింది. పెళ్ళైతే ఏం జరిగింది చెప్పాలి. నువ్వు మా అమ్మాయి టీ గ్లాస్ కూడా కడుపుకొచ్చి పెళ్లి చేసి ఏం చేయాలి? టీ గ్లాస్ కడటం కూడా మనం నేర్పలేదు. మరి పెళ్ళైన తర్వాత మనకు బాధ్యత వచ్చేస్తుంది. అదేనండి, బాధ్యత వచ్చేస్తుంది. పెళ్ళైంది కాబట్టి బాధ్యత. అలాగనే రక్షణ పొందాం కాబట్టి నీకు బాధ్యత, దేవుడు నీ మీద బాధ్యత పెట్టేది తెలుసా? ఏమండి, ఉద్యోగస్తులకు ప్రార్థించి, చదువుకునే పిల్లలకు ప్రార్థించి, లోకంలో వ్యసనాలకి బానిసైన వాళ్ళకి ప్రార్థించి, రక్షణ లేక ఏమండి అనేక పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి మెంటాలిటీగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి మాట వినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో తిరుగులవాడి వారి కోసం ప్రార్థన చేయాలి. ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేసే వరకు ప్రార్థన చేయాలి. భర్త రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, అత్త రక్షణ పొందుకుంటే అత్త రక్షణ కొరకు. ఏమండి కుటుంబం ఎన్ని బాధ్యతలు, కుటుంబంలో పనులే కాదు బాధ్యత. అదేనండి, నీ కుటుంబం మీద నీకు చాలా బాధ్యతలను దేవుడు పెట్టాడు. సంఘంలో నువ్వు ఎన్ని రకాలైన ప్రార్థనలు పాల్గొని విజ్ఞాపన చేస్తావో ఆ బాధ్యతలను నీకు పెట్టాడు కాబట్టి అది నీ చేయకపోతే దేవుడు అంతే అన్నాడు. ఇవాళ చెప్పకపోతే నాకు శ్రమ, వినకపోతే చెప్పండి. పౌలు చెప్పాడు, చెప్పకపోతే నాకు శ్రమ, వినకపోతే అంటే వినకపోవడం కూడా శ్రమే, చేయకపోవడం కూడా చేయకపోతే శ్రమ. చెయ్యాలి, బాధ్యత కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏమండి పాస్టర్ గారు, పాస్టర్ వారే కాదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, అందరూ ఏక మనస్సు కలిగి ప్రేమైన దేవుడారా. ఎందుకంటే బైబిల్ రాయబడదు, ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చున్న చోటన నేను ఉంటానని దేవుడు. మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏక మనసు అంటే ఇక వ్యత్యాసం ఉండకూడదు. ఏమండి ఎత్తుపడుపు ఉండకూడదు, లేదా తగ్గించినట్టుగా కించపరిచినట్టుగా ఉండకూడదు. ప్రేమ దేవుని మన ప్రార్థన ఏక మనస్సు అంటే మనం ఎప్పుడైతే ఇవ్వండి వాసన చెప్పాలంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడైతే వింటాడో దానికి జవాబిస్తాడో అప్పుడు నువ్వు అందరితో ఏకీభవిస్తున్నావు. దేవుని స్తోత్రం. నీ కార్యాలు జరుగుతాయో అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఎవరు వింటున్నాడు అని అర్థం. ఎప్పుడైతే దేవుని కార్యాలు దేవుని మహిమను చూస్తావో అప్పుడు దేవుడు వింటున్నాడు అని అర్థం. అర్థమైందండి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏంటి మాకు సహాయం చేయలేదు అన్నావు అనుకోండి, నువ్వు ఏక మనసు కలిగి ప్రార్థన చేయలేదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆదిమ సంఘము ఎలా ప్రార్థన చేశారంటే వాళ్ళు ఒక మాట ఒక్కరికి తెలిస్తే అందరికి చెప్పుకొని షేర్ చేసుకునేవారు.
ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉంటారు కదా, ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో, దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి, అందరికీ పంపించండి, అందరికీ తెలియచేయండి అంటారు కదా. ఇది ప్రభు వార్త. ఏమండి, ప్రభు మనకు రక్షణ ఇచ్చినటువంటి ఈ రక్షణ వార్త మరి అందరికి షేర్ చేయాలి. మనం షేర్ చేయాలా లేదు చెప్పండి. నేను మీకు ఒక క్రమం చెప్తున్నాను నేనండి జాగ్రత్తగా. ఒక క్రమం ఏంటంటే, మీరు వారంలో ఒక్కరికైనా మీరు సువార్త చెప్పండి. అది నా ఆశ. మాట ఇచ్చి తప్పుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఏమండి మనం అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే ఖచ్చితంగా చెప్పాలి. వారానికి ఒక్కరికైనా సువార్త, వారానికి ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ఒక్కరికైనా ఏమండి దేవుని మాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళేటట్టుగా నువ్వు వాళ్ళు సువార్త చెప్తారా? ఎందుకంటే నేను మాట చెప్తాను, ఇప్పుడు మన కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉంటారు. ఏమండి ఎంతమంది చెబుతావు, భయా మా కుటుంబంలో చెప్తా చెప్పండి. భర్త రక్షణ ప్రార్థన చేయమంటారు, బిడ్డలు చదువు కొరకు ప్రార్థన చేయమంటారు, భార్య ఒకవేళ ఏమండి మాట వినట్లేదు అనుకోండి, అలిగి వెళ్ళిపోతుంది అనుకోండి, నా భార్య కోసం ప్రార్థన చేయడానికి. కొంతమంది అత్త చెబుతుంటారు మా కాళ్ళ కోసం ప్రార్థన, కొంతమంది కాళ్ళు చెబుతూ ఉంటారు మా అత్త కొరకు ప్రార్థన చేయండి. ఏమండి చేయమని అడగటమే కాదు, నువ్వు చెప్పటం అనేది మనం నేర్చుకోవాలి. సువార్త చెప్పడం అనేది నేర్చుకోవాలి. వీళ్ళందరూ ఎవరు పాస్టర్లు కాదు, పాస్టర్లు కాదు. ఏమండి వీళ్ళు ప్రతి దినము ఏమండి వాళ్ళు పనులు చేసుకున్నారు, మళ్ళా సాయంత్రం అయ్యారికే దేవాలయాలకు అనుదినము పని చేసి ఎంత గొడ్డి జాగి. ఇప్పుడన్నా ఏమండి మిషన్లు వచ్చినాయి, కానీ ఆ రోజులు అంతా ఏమండి కష్టపడి పోయాల్సిందే. చెప్పండి, వాళ్ళు మీరు మిరపకాయలు పోయిస్తారు అనుకోండి, మిరపకాయలు మీరు మోయరు. మళ్ళీ ఏమండి పత్తి మీరు తీస్తారు అనుకోండి, పత్తి మీరు మోయరు, కానీ మోసే వాళ్ళ కూలోళ్ళు. అవును కదా, ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, పని సుఖమైపోయింది, అయినా కూడా మనం అంతా అలసిపోయాం. దేవుని కోసం మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. ఒక్కరికైనా వారంలో ఏం చెప్పాలి చెప్పండి. సువార్త అంటే ఏంటి చెప్పండి. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏమండి పరలోకం నుండి దేవుడు వచ్చాడా, దేవదూత వచ్చి చెప్పింది. గొర్రెలు కాసుకునే కాదు, ఎవరు చెప్పారు? దేవదూత చూసారా? అంటే దేవునికి అనుచరులు ఉన్నారు. అలాగనే సంఘంలో మనందరం కూడా అనుచరులు. ఇక్కడ ఎవరో ఏమండి ఇక్కడ ప్రధానమైనటువంటి అధిష్టానము కలిగినటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ అందరము మనం పరిచారకులు, అందరము కూడా దేవదూతలమి. అదేంటంటే దేవదూత అంటే అర్థం ఏంటి తెలుసా? వర్తమానము అందించేవారు అని. ఏమండి వర్తమానం అందించే వారిని దేవదూతలు. మనుషులు కూడా దేవదూతలుగా పోల్చారు. ప్రేమని దేని బిడ్డారా, అయ్యా అదిగో నింటి ముందు దేవదూత వచ్చి నిలబడ్డాడు. ఎవరు? వర్తమానం తెచ్చినటువంటి వారు. అబ్రహాము ఎలియాజరు పంపించాడు, పిల్లల్ని తీసుకొని రాయా రేపు, కానీ పిల్లల్ని తీసుకొని నా కొడుకు పంపిస్తే వీళ్ళు ఇంటి ముందు నిలబడ్డారు దేవదూతలు అన్నట్టు. వర్తమానం పంపించిన వారిని ఏమండి రాజుల దగ్గరికి వర్తమానం తెచ్చిన వాళ్ళు దేవదూతలతో పోల్చారు, దూతలతో పోల్చారు. ఇప్పుడు నీవు కూడా ఈ శుభవార్తను, నీ రక్షణ వార్తను నువ్వు ఎలాగ రక్షణ పొందావు, ఏ అనుభవం, నీ అనుభవం ఏంటో. కొంతమంది నీ సాక్ష్యం చెప్పమంటే ఏం చెబుతారు చెప్పండి. సాక్ష్యం అంటే చెప్పండి. హాస్పిటల్కి మొదలు కానించి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన దాకా మధ్యలో ఏం చెప్తే మొత్తం ఒక లిస్ట్ మొత్తం చదివి చెప్తా ఉంటారు. సాక్ష్యం అంటే అది కాదు. ఏమండి కనిన వినిన సంగతులను చెప్పుటే సాక్ష్యం. కనిన వినిన సంగతులు అంటే ప్రేమని దేవుని దేవుని పట్ల ఏదైతే మన జీవితంలో జరుగుతుందో అది సాక్ష్యం. ఎలా నిన్ను మార్చాడు దేవుడు, ఎలాగ మనల్ని పట్టుకున్నాడు, ఏమండి ఏ వాక్యంతో నువ్వు మార్చబడ్డావు, ఏ మాట చేత నువ్వు పట్టబడ్డావు, ఏ వాక్యం చేత ఏమండి నీవు రక్షణ పొందావు. ప్రేమని దేవులారా, ఒకరోజు దైవజనులు అందరూ కలిసి నన్ను అడిగారు. ఎప్పుడు అంటే నేను సేవలకు వచ్చి కొత్తలో నువ్వు ఎలా రక్షణ పొందావో చెప్పాను. అదేనండి చెప్పమన్నారు. నేనేం చెప్పాను, నా అనుభవాన్ని చెప్పాను. నేను ఎలా రక్షణ పొందాను ఇప్పుడు కూడా మీకు చెప్తాను. ఎవరో నా దగ్గరికి వచ్చి ఏమండి నువ్వు మారు అని చెప్పలేదు, నువ్వు మారనలేదు, నువ్వు ప్రార్థనకు రానలేదు,
ఏమండి, నేను చిన్నతనం నుంచి పాస్టర్ గారు ఇంట్లోనే మా ఇంటి దగ్గర పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో పాటు ఎదిగా, వాళ్ళ పిల్లలతో పాటు నేను చదువుకున్నాను, వాళ్ళ పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళేవాడిని, ఆ పిల్లలతో పాటు నేను చదువుకుంటా వాళ్ళని ఒకసారి వాళ్ళ మధ్య చదువుకునేవాడిని, వాళ్ళ ఫ్రెండ్స్ గా ఉండేవాడు. పాస్టర్ గారి పిల్లలు మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అలాగా ప్రార్థన చేయాలి. వాస్తవానికి ఎవరు వచ్చి నా ఇంటి ముందుకు వచ్చి నువ్వు మారబ్బాయి అని అనలేదు. నా అనుభవాన్ని చెబుతున్నా, సాక్షి అనుభవం. ఏంటి అనుభవం అంటే నేను ఎలా మారాను అని అంటే, నేను వారితో ప్రతిరోజు కాలం గడపటం వలన చదువుకుంటా, వాళ్ళతోనే ఉంటా. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి మేము పూజలు చేస్తాం. వాళ్ళు ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి వెళ్ళేవాడు. ఏమండి, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళేవాడు. వాళ్ళు మేము పోటీ పడి చదువుకునేవాళ్ళం. అలాగా ఏమండి, కొంచెం వయసు వచ్చిన తర్వాత దేవుడు అంటే ఏంటో ఏమండి వాళ్ళ నోట కూడా మేము వింటూ మారవలసినడానికి అనుభవం. మనం కూడా అడుగుతారు సమాజం ఎలా మారాలి ఏంటి అంటే, ఎలా మారేది అందరూ ప్రార్థన దేవుడు ప్రార్థన పోయినట్టు కాదు. నీకంటూ ఒక అనుభవం, నువ్వు ఎలా ఒక అనుభవం చెప్పాలి. నువ్వు ఏమంటే రక్షణ లేని వారికి నీ అనుభవం చెప్పాలి. నువ్వు ఎలా మారావో చెప్పాలి, నీ సాక్ష్యం ఏంటో చెప్పాలి. బైబిల్ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమో రాబడిందో ఒక మాట చదవండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురు. అంతకంటే చప్పట్లు. హల్లెలూయా. చూసారంటే ఎన్ని గ్రామాల్లో సాక్ష్యం ఉండాలో తెలుసా? మనం ఎక్కడ సాక్ష్యం చెప్తామంటే చర్చిలో మాత్రమే సాక్ష్యం. అది సాక్ష్యం నీ కుటుంబంలో చేసిన మేలుని బట్టి నువ్వు చర్చిలో సాక్ష్యం చెప్తావు. వీళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు సాక్షులు కానంటే మీరు ఎక్కడికైతే వెళ్ళి సువార్త చెప్తున్నారో నువ్వు క్రీస్తు సాక్ష్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరికి సాక్షులము? క్రీస్తుకి. మీరు అపోజిట్ రాశాడు, యోదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు యెరూషలేములోను. యోదయ సమరయ భూదిగంతములు అంటే యెరూషలేములో మరి అంటే చుట్టుపక్కల గ్రామాల్లో భూదిగంతముల వరకు నువ్వు సాక్షి అంటే నువ్వు ఎక్కడికైనా చెప్పవచ్చు. ఎవరి గురించి? దేవుని గురించి. అదేనండి, అది గొప్ప సాక్ష్యం. వీళ్ళందరూ కూడా అలాగా ఆదిమ సంఘము ఎదిగినటువంటి వారు, అంత ఆత్మీయ ఎదిగినటువంటి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు బలంగా చేయొద్దాం. అనుదిన ఆహారం అనగా దేవుని యొక్క జీవాహారము, ప్రభు శరీరము, ప్రభు రక్తము. అది భుజించిన మనం ఏం చేయాలంటే అనుదినము కూడా మనము ఎవరి భుజిస్తూ లేదా మనం ఒక నెలను పెట్టుకున్నాం కాబట్టి ఆ నెలలో ప్రభు శరీరాన్ని రక్తాన్ని తాగుతూ భుజిస్తూ మనం ఏం చేయాలంటే అనేకునికి ఆ రక్షణ అనుభవాన్ని మనం తెలుసు.